అలాగే గత 4 రోజుల క్రితమే 16వ తేదీన కందుకూరి వీరేశలింగం గారి జయంతిని పురస్కరించుకొని మొట్టమొదటి నాటక రచయిత, తెలుగు నాటక రచయిత కందుకూరి వీరేశలింగం గారు వారి జన్మదినోత్సవానికి సందర్భంగా గతంలో కూడా కందుకూరి రంగస్థల పురస్కారాలు అనే పేరుతో ఉండేవి. అయితే గత కొంతకాలంగా అవి ఆపేయడం జరిగింది. తిరిగి వాటిని మళ్ళీ పునరుద్ధరించి 3 రాష్ట్ర స్థాయిలో, అలాగే సుమారుగా 100 మందికి వివిధ జిల్లాల నుంచి ఎంపిక చేసి కందుకూరి రంగస్థల పురస్కారాన్ని మళ్ళీ ప్రభుత్వం అందించింది. మళ్ళీ భవిష్యత్తులో చంద్రన నాటకోత్సవాల పేరుతో ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్ లో కూడా పౌరాణిక నాటక సప్తాహాలను నిర్వహించాలని, అలాగే వివిధ కళా విభాగాన్ని మళ్ళీ ముందుకు తీసుకెళ్లాలని, కూచిపూడి నృత్యాన్ని ఈ మధ్యనే నాట్యశాస్త్రం కూడా యునెస్కో గుర్తింపు పొందింది. కూచిపూడి నృత్యాన్ని అన్ని స్కూల్స్ లో కూడా ఒక పాఠ్యాంశంగా ఏర్పాటు చేయాలని, ప్రతి ప్రభుత్వ కార్యక్రమంలో కూడా ముందుగా నాట్య ప్రదర్శన ఏర్పాటు చేయాలి. ఇలా అనేక కార్యక్రమాలు మన గౌరవ ముఖ్యమంత్రి గారు కళాకారులకు అందించబోతున్నారు. కొన్ని ఆల్రెడీ అమలులోకి తీసుకొచ్చారు, మళ్ళీ కొన్ని ఆగిపోయినన్ని కూడా మళ్ళీ భవిష్యత్తులో ఆయన గతంలో 200 మంది యువ నాట్యాచార్యులకు ప్రభుత్వ స్కూల్స్ లో ఉద్యోగాలు ఉండేవి. అవి కూడా గత ప్రభుత్వం రద్దు చేసింది. అవన్నీ కూడా మళ్ళీ తిరిగి పునరుద్ధరించే ఆలోచనలో ఆయన ఉన్నారు. కూచిపూడి నాట్యానికి పునర్వైభవం తీసుకొస్తారని, అలాగే అన్ని కళారూపాలకు కూడా చేయూతనిస్తారనే ఆశయంతో ఈ సంవత్సరం మనకి రాకపోయి ఉండొచ్చు. కొంతమంది చాలా మంది సీనియర్ కళాకారులు ఉన్నారు, చాలా మంది అప్లై చేసినా కొంతమందికి ఉగాది పురస్కారం కానీ, కందుకూరి పురస్కారం కానీ ఈ సంవత్సరం రాకపోయి ఉండొచ్చు. వచ్చే సంవత్సరం లేకపోతే వచ్చే సంవత్సరం ఇలా అది జరుగుతూ ఉంటే ఎప్పుడోకప్పుడు మనకి వస్తుందని ఆశ ఉంటుంది, జరగకపోతే ఏది ఉండదు. కాబట్టి మనం ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలకు వెన్నుదన్నుగా ఆయన పుట్టినరోజు 75వ జన్మదినోత్సవం కాబట్టి కళాకారులందరూ కూడా అన్ని చోట్ల నిర్వహించి ఆ వీడియో క్లిప్పింగ్స్ నాకు పంపిస్తే నేను చంద్రబాబు నాయుడు గారికి కొంత సమయం తీసుకొని ఏ జిల్లాలో ఎక్కడ ఏ కార్యక్రమం జరిగిందో ఆయనకి చూపించే ఏర్పాటు చేస్తారని గుమ్మడి గోపాలకృష్ణ గారు మా నాన్నగారికి కళాకారుల సంక్షేమ సంఘం ద్వారా మీరు ఆ కార్యక్రమాన్ని చేయండి. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఒక అద్భుతమైన సంఘం ఏలూరులో మాత్రమే ఉంది, రాష్ట్ర స్థాయిగా మీరు నిర్వహిస్తున్నారు కాబట్టి ఆ సంఘం ద్వారా చేయండి అని చెప్పి ఆయన మనల్ని కోరడు. ఆయన కోరిన వెంటనే సాహిత్య మండలి కార్యదర్శి గారిని పురుషోత్తం గారిని నేను ఇలా ఈ కార్యక్రమం ఇప్పుడు చేద్దాం అనుకుంటున్నామండి అంటే వెంటనే మనకి ఈ కార్యక్రమం ఇవాళ ఇక్కడ నిర్వహించుకోవడానికి మరి ఈ వేదికని ఉచితంగా మనకి అందించారు. వారికి కూడా సభాముఖంగా మనందరూ కళాకారులందరూ తరఫున తులాపట్ల పురుషోత్తం గారికి ఆంధ్రప్రదేశ్ గట్టిగా తరఫున ధన్యవాదాలు. అలాగే ఆయన మా అభినయ గురించి వార్త కూడా పాటించారు. ఎప్పుడు ఏ కార్యక్రమం చేసుకున్నా మా వేదిక చేసుకోండి, నేను ఉచితంగా మీకు అందిస్తాను. అలా కళాకారులు ప్రోత్సహిస్తూ ముందుకు హాల్ ఇది మనకు చిన్న హాల్ ఉండేది, దాన్ని ఇంకా మంచిగా పెద్దగా ఎక్స్టెండ్ చేశారు. భవిష్యత్తులో ఇంకా దీన్ని ఒక అద్భుతమైనటువంటి హాల్ గా రూపొందించబోతున్నారు. వారి ఆధ్వర్యంలో మనం మంచి మంచి కార్యక్రమాలు ఇక్కడ సకల కళాకారుల సంక్షేమ సంఘం ద్వారా జరుపుకున్నామని మీ అందరికీ తెలియజేస్తూ ముందుగా నటరాజ స్వామికి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకునే ముందు స్వామికి పూలమాలతో వారిని స్వామిని పూజించవలసిందిగా కోరుతున్నాం. సకల కళాకారుల సంక్షేమ సంఘం
ఆంగ్లేయ దురాక్రమాలకు బలి దత్త మండలంగా ఆంధ్ర మాగాళంగా తెలంగాణగా విభజించబడ్డ అభాగ్యతలు గాలికంటే వేగంగా బలికంటే శీఘ్రంగా శాస్త్ర పరిజ్ఞానం పండించేందుకు చంద్ర మండలం దాకా మానవులు గ్రహించే వీరుడు మన ఉల్లగించే మాత్రం మన ఇంట్లో అలాగే ఈ ప్రాంతానికి పౌరుడు ఆ ప్రాంత పాలన ఈ ప్రాంతానికి పౌరుడు మన ప్రభుత్వానికి మన రక్తాన్ని మనసుకుంటూ ఇదే రామంలో మన గతంలో ఎవరుకున్న విశ్వవిద్యాలయాలు విదేశాల నుంచి విద్యార్థులను నడిపించి విద్యాదానం రామ పరిమాణాలు కళకు విజ్ఞానాన్ని జోడించి మీద మీద రామను చేరించి అప్పుడు వసిపకంతరాచార్యం చూపించి అమ్మను తీసుకుంటారు భగవానమైన సింహపురి మంచపురి ఓడవేగుల నుంచి కంటాలతో వ్యాపారాలు సాగించి ఓడవేలు కోటలో చాంపేటలో కాటలు చేయాల మేటి కోటలు జగత్తెక్కులు తయారు దేశాలకు పంపించి నమ్మకాన్ని పెంచుకొచ్చిన మనం ఈనాడు అందరూ తమ్ముడు తమ్ముడిని అన్న అనుమానించుకుంటున్న కాదు నేను చూడని ఎలా చూడచ్చు ఈనాడు ప్రభుత్వ భారతాలలో రాష్ట్ర స్థాయిలో మనకు గౌరవ స్థానం అందించి ఆ స్థానాన్ని మనం చేరాలి సమైక్య భావంతో సింగారించుకున్నాం జరిగే రోజు ఆ తల్లి సమగ్ర జరుగుతుంది సాక్షాత్కరించాలి ఈనాడు ఇంకో ప్రజలు బిడ్డది ఒకే భాష ఒకే భాష ఏ దాంట్లో ప్రతి నోట మనం వినాలి Thank you.
తెచ్చిన ప్రతిభావంతుడు పని చేసే సేవకుడు అని గుండె మీద చెయ్యి వేసి చెప్పరా
వినిపించి జ్ఞానంలోకి వచ్చి చైతన్యం తెచ్చి ప్రజలకు నా ప్రభుత్వంలో వారస్వాములు చేసి ప్రతి ప్రశ్నకు జవాబై ప్రగతి సూత్రధారివై పొగట్టలు దండలు కన్నడి ఆడంబరులు కులాసూటలు ప్రజాతి వరకు పాత్రుడు ఎవరురా ఇంకెవరురా అని ఉండి మీద చేయి వేసి చెప్పరా చంద్రబాబు నాయుడని చాటరా ఉండి మీద చేయి వేసి చెప్పరా చంద్రబాబు నాయుడని చాటరా మన చంద్రబాబు నాయుడని చాటరా మన చంద్రబాబు నాయుడని చాటరా తెలుగు దేశం చంద్రబాబు నాయకత్వం తెలుగు దేశం అడ్డులాలే సంఘం మన త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వర విజయరామారావు గారు హేమసుందర్ గారు మన బాబీ గారి యొక్క సంయుక్త ఆధ్వర్యంలో జానపద కళారూపాలకు పుట్టిన ఇల్లు మన హేలాపురి వివిధ రకాల కళాకారులు మా తోటి సోదరులు ఎంతో మంది కళారూపాల ద్వారా మన చంద్రబాబు నాయుడు గారికి భక్తుల కక్ష నిమిత్తంగా ఈ యొక్క దేవుల పెట్టి అంటే పూర్వము 16వ శతాబ్దంలో క్రీస్తు శతాబ్దంలో 500 సంవత్సరాల క్రితం పుట్టినటువంటి విద్య ఈ పగటి వేషాలు ఈ పగటి వేషాలకు ఎంతో మంది ఎన్నో గ్రామాలు తిరిగి అటు సినిమా రంగంలో ఎన్టీ రామారావు గారు అఖిలాండు సినిమాలో మల్లేలమ్మ మల్లేలు దేవుడు మల్లేలమ్మ మల్లేలు దేవుడు మన ఏలూరు జిల్లాలో జగూరు మండలంలో అప్పాలపాలెంలో సున్నపు వీరయ్య గారు ఉండేవారండి. మా తాతలకి గురువులు ఆ రోజుల్లో వారు మా వారు కలిసి పగటి వేషాలు వేసి రాష్ట్రమంతా కూడా తిరిగారు. విజయనగర సామ్రాజ్యాల్లో పట్టుమూర్తులుగా జీవిస్తూ శ్రీకృష్ణదేవరాయల్ని తన సింహాసనమైన మమ్ముకుడిని కథేవతలు కూర్చున్నాయి శ్రీపాదేవని అంటూ జీవించుచున్నారు మా పగటి వేషాలు. అవునండి, పగటి వేషాల్లో ముఖ్యమైనది కేవలం పెట్టే చూడండి, కేవలము అవునండి, దేవర పెట్టి ఇంద్రజాల ప్రదర్శన. ఏమండి? నీళ్లు ఉంటాయి, వాటర్, అవునండి, చక్కగా పవిత్రమైనటువంటి గంగాజలం కృష్ణా గోదావరి నదీ జలాన్ని తీసుకొచ్చారు. అంటుమంటుతును అవునండి, నీళ్ళకి రైతు ఏర్పడిందండి. అదే మాకు అనుమానంగా ఉందండి. పరస్తంభన అంటారు. ఆహా, ఫలస్తంభన. పరస్తంభన అంటే ఆహా, ఒక అరటిపండు జలకి కాయ. ఏమండి? అవునండి, అదే సోదరు నాకు కూడా అనుమానం. అవునండి, అందుకే బాలలే బాలలే బాలలంబు బాలలే 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 బాలలంబు బాలలే బాలలే బాలలంబు బాలలే బాలలంబు మల్లెలంబు మల్లెలు చిట్టి చిట్టి మల్లెల
అందరూ హతమార్చబడ్డారు. ఓహో ఎప్పటికైనా భీముడు చెందిన దేవుడికి సాగుందని ఆ యువకులు తెలుసుకొని నీటి మడుగులో దాక్కున్నాడు నీటి మడుగులో ఆ సుయోధనుడు. ఆహా అప్పుడు పట్టుబడి ఇచ్చే ఇచ్చే ఈ జలస్తంభన జలస్తంభన ఆలు పూర్తిగా రానండి ఆహా. ఒక నెలత చూపిస్తా మీకు. ఓహో ఈనాడు యోగం మీద యాగం చేసేవాడు, ఆహా. ధ్యానం చేసేవాడు, ఆహా. వ్యాస మన ప్రతీజీ గారి యొక్క శిక్షణ చేసేవారు కూడా ఆహా. దీన్ని చేయవచ్చు. అవునా? ఇది జలస్తంభన, ఖడ్గ స్తంభన, వాయు స్తంభన, పరస్తంభన. జలస్తంభన విద్య శివ శంభో పవహరణ శివ శంభో పవహరణ హర 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 మహాదేవ శంభో హర 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 మహాదేవ శంభో శివ శంభో పవహరణ 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 ఓం నమః శివాయ 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 శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఆగవేగలజ్జలవతమాహమామితస్థలే కలేవలవ్యలంబిన పురంగదుఃఖమాలిక ఓం నమః శివాయ 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 దేవర పెట్టే ఇంద్రజాల ప్రదర్శన చేసే దొరికినటువంటి ఒక బంగారపు తాడండి బంగారపు తాడు ఏంటంటే ఒక బంగారపు తాడు ఈ రోజు అమరావతి స్ఫూర్తి ప్రదాత నవరాజధాని నిర్మాత అపర భగీరథుడు విజన్ 2047 అంటూ నేటికి 75 సంవత్సరాలు వచ్చిన యువకుడిగా ఉండేటటువంటి మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు. ఎందుకంటే అన్నమాట 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 తప్పలేదు నారాదారి చంద్రబాబు అన్నమాట 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 తప్పలేదు నారాదారి చంద్రబాబు నిమిషంలో నిద్రపోడు నిద్రలో పనిచేసే ఇలాంటి ముఖ్యమంత్రి ఇంకేదా లేదండి. ఇలాంటి ముఖ్యమంత్రి పేరెవరో రారండి. అమ్మలాలకించరమ్మ, అమ్మలాలకించరమ్మ, బాబు అయ్యలాలకించరు. అటువంటి మహనీయుడు పుట్టినరోజు సందర్భంగా ఈ బంగారు తాడు మా ఇంటి అన్నదమ్ములకు దొరికిందండి. సాయుధపల్లి ధర్మస్థానం కాబట్టి ఈ రోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పుట్టినరోజు కాబట్టి ఇది యొక్క ధర్మమైనటువంటి బంగారు కాడుని తాడుని పెద్దోజీ రామారావు గారు, ఆ. రాధాకృష్ణ గారు, ఆ. అలాగే మా శ్రీహరి గోపి గారు, ఓ. మా తిరుమల శ్రీనివాస్ గారు, ఆ. ఇంకా ఎంతో మంది సభలో సభలో ధర్మంగా మీరు మా పనిచేస్తారు. ఇద్దరికి చెరి సమానంగా పంచివ్వాలండి. సమానంగా పంచేవారండి. బాబు, బాబు, బాబు వస్తున్నాయి. అవును, మీరు పంచివ్వాలి. పనిచేస్తారు. చెరి సమానంగా. అయితే ఇవ్వండి. ఆ, చాకు తెచ్చావు. అలాగేనండి. పంచమంటారా? అలాగేనండి. ఆగండి, మీరు అలా కాదండి. ఇప్పుడు మనం బట్టలు పట్టుకు వెళ్తాం. ఏం చేస్తారు బట్టలు? చేతితో కొంచేస్తారు. అలాగే దీన్ని కూడా మీ చెయ్యని చేతుల్లో ఉపయోగించి కొలత వేసి మా ఇద్దరికి సమానం. చెరి సమానంగా పంచివ్వాలండి. ఆ, ఏమండి? ఆ, డాక్టర్ నాగేశ్వరరావు. ఆ, అయ్యా, ఆ, నాగేశ్వరరావు. ఓహో, ఈ ధర్మస్థానం. ఆ, నీకు బంగారం వచ్చింది మా సభకి. ఆ, ధర్మంగా మంచి ఉంటున్నావు. చెరి సమానంగా. ధర్మంగా పంచిస్తారు. ఏది పంచండి. ఏడమ్మగారు, ఆ, చూస్తున్నారా? చూస్తున్నారు. ఇదిగోండి. ఏది ఇక్కడ కొట్టుకోండి. ఏదండి ఏదండి ఇక్కడికి ఆ. ఇది ఆ. సగం అండి. అక్కడికి సగం, ఇక్కడికి ఆ. ఇది సగం అండి. ఇది సగం. పంపిస్తారు మీరు. మీరు కాదండి పోయాల్సింది. రామసుందరి గారు వస్తారు పైకి. ఆ, ఏమండి? ఏమండి? రామసుందర గారు మా యువ నాయకుడు వారు రావాలి. రామసుందర గారు జాగ్రత్తగా పోయాలి. మనమే మాట
చక్కగా కోసారండి. ఏంటంటే అది ఒక్కసారి చూపించండి. నేను ఒకటి పెద్దది ఒకటి చిన్నది వచ్చింది ఏంటి? ఏమిటి పెద్దవాడికి పెద్దది చిన్నవాడికి చిన్నది ఎవరు చెప్పారండి? ఇది తాతలు తండ్రులు సంపాదించి పెట్టింది కాదు, దారిలో దొరికింది. మీరేదో న్యాయం చేసి చెరి సమానం పంచిస్తారంటే బ్లౌజ్ గా ఉండడానికి ఎక్కువ ఇచ్చారా, పక్కగా ఉండడానికి తక్కువ ఇచ్చారా? ఏమిటంటే అలా కాదు, మాకు పంచిస్తే చెరి సమానంగా పంచివ్వండి, లేకపోతే మా తాడు మాకు ఇచ్చేయండి. ఇంకో తాడిస్తే ఒప్పుకో. ఈ తాడే కంసాల వారి పూసలో బంగారాన్ని పోసి తీగలా ఏ విధంగా అయితే లాగుతారో అలాగే మా తాడు మాకు ఇస్తే ఇవ్వండి, లేకపోతే చెరి సమానంగా పంచివ్వండి. ఏది 4 ప్రశ్నల దగ్గర చేర్చారా? చేర్చారు. లేకపోతే మీరు ఒకటే మాకు అలా చెప్పారా? కట్ చేశారా? నిజంగా అయితే మాకు అనుమానం వచ్చిందండి. మాకు అనుమానం వచ్చేసింది. మీరు కోసిన తాడిని దీంట్లో పెట్టి కొత్త తాడు తీశారేమో మాకు అనుమానంగా ఉందండి. ఇది ఒక్కసారి ఆ చేయి నేనేమన్నానండి? కోసిన తాడు అందులో పెట్టారు మీరు. నాకు అనుమానం వచ్చింది, అందులో పెట్టారు మీరు. అది ఒక్కసారి చూపించండి. ఇదండి అందులో వెళ్ళిందండి, ఇందులో వెళ్ళింది, వచ్చింది. ఒకసారి చూపించండి. సూపర్. శరణమమ్మ 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 తల్లి, శరణమమ్మ తల్లి. ఇచ్చినటువంటి మన ఆంధ్రప్రదేశ్ మాన్యశ్రీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అలాగే మా ఏలూరు అందరూ కూడా ఒకసారి ధన్యవాదాలు చేసుకుంటూ చట్టాటవీ Thank you.
చక్కని కార్యక్రమంలో భాగంగా అమరావతి జానపద కళాబృందం ఏలూరు వారిచే సంక్షేమ పథకాలపై కాసేపు చక్కని బుర్రకథ. బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర ఆత్మన బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు ప్రధాని వందనం ఆచరిస్తూ కష్టపడి విద్య నేర్పినటువంటి మా గురువు గారు సత్యనారాయణ
ఉండాలి అంటే రాజధాని పునాదులు పటిష్టంగా ఉండాలి అంటే రాష్ట్రాలన్నీ పుష్టికరంగా ఉండాలి, రాష్ట్రాలన్నీ పుష్టికరంగా ఉండాలి అంటే జిల్లాలన్నీ విభజిల్లాలి, జిల్లాలన్నీ విభజిల్లాలి అంటే మండలాలన్నీ మహా ఆనందంగా ఉండాలి, మండలాలన్నీ మహానందంగా ఉండాలి అంటే పంచాయతీలన్నీ పరవశించాలి, పంచాయతీలన్నీ పరవశించాలి అంటే పల్లె పల్లెలన్నీ పచ్చ పచ్చగా ఉండాలి. పల్లెలన్నీ పచ్చగా ఉండాలి అంటే ఆ. ప్రజలంతా సుభిక్షంగా ఉండాలి. ఉండాలి. ఎందుకంటే ఆహా. మన యొక్క నాయకుడు ఆ. బలంగా ఉంటే ఆ. పాలన బలంగా ఉంటుంది. అవును. నాయకుడు మంచి మాటలు వేస్తే ఆ. ప్రజలంతా మంచి మాటలు నడుస్తారు. అవును. అందుకే ప్రతి ఒక్కరు తెలుసుకొని ఆ. అమ్మలారా ఆలకించరమ్మా, ఆడపడుచులారా ఆలకించరమ్మా, పల్లెవలే అమ్మలారా ఆలకించరమ్మా, ఆడపడుచులారా ఆలకించరమ్మా. చక్కని మన జీవితాలు చిక్కుల్లో పడకుండా, చక్కని మన జీవితాలు చిక్కుల్లో పడకుండా ఆడపిల్లలకు నేడు వంటకాలు తెలిసినారు. అమ్మలారా ఆలకించరమ్మా, ఆడపడుచులారా ఆలకించరమ్మా. పల్లెవలే అమ్మలారా ఆలకించరమ్మా, అయ్యలారా ఆలకించరయ్యా. ఆయన ఉచితంగా గ్యాస్ లను పంపిణీ చేస్తామన్నారు. ఓహో. అదేవిధంగా 18 సంవత్సరాలు తిన్నటువంటి ఆహా. మైనారిటీ తిన్నటువంటి పిల్లలకు ఓహో. నెలకు 1500 రూపాయలు ఆ. అమలు చేస్తామన్నారు. అవును. అంతేకాదండి, ఆ. పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇస్తున్నారు. అవును. అలాగే ఎంతో మంది ఆదుకుంటున్నారు. ఆదుకుంటున్నారు. కార్మికులు, కర్షకులు, రైతులు, ఆ. అన్నదాత రైతన్నలను కూడా ఆదుకుంటుంది. ఆహా. మన చంద్రబాబు పాలన నాడున్న ప్రభుత్వం ఆయన. అవును. ఇటువంటి ప్రభుత్వం మనందరికీ కూడా అండగా ఉండాలి అంటే అంటే ప్రజలంతా ఒకే జీవిపై, ఒకే పాటపై, ఒకే పాటపై నడిచిన నాడే ఆ. ప్రజలంతా సుభిక్షంగా ఉన్నారు. అందుకే అవును. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగానికి వెనుదీయని దేశభక్తులారా, త్యాగానికి వెనుదీయని దేశభక్తులారా, చంద్రబాబు పాలనలో మీరే రావాలి. అందుకే మనంతా ప్రతి ఒక్కరు కూడా మరి ఈనాడు సుభిక్షంగా ఉండాలి అంటే, ఈనాడు ప్రతి ఒక్కరు కూడా పాలన ముందుకు నడవాలంటే అంతా కూడా కథలుగాము తెలుగు తల్లి కాళ్ళకు మనము, కదలి రండి తెలుగు దేశ కార్యకర్తలారా, నందమూరి ఆశయాల సారథ్యము మీరే, చంద్రబాబు సంఘాలకు నిర్మాతలు మీరే, చంద్రబాబు సంఘాలకు నిర్మాతలు మీరే. జై తెలుగుదేశం.
మనసున్న నాయకుడండి మన చంద్రబాబు గారు, మనసున్న నాయకుడండి మన చంద్రబాబు గారు. ఏ నుంచి తీర్చగలము ఈ జన్మలో ఆయన రుణము, మనసున్న నాయకుడండి మన చంద్రబాబు గారు. కళాకారులలో మొట్టమొదటి స్థానంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు మొన్న రోజున అమరు పురస్కారాలు, నిన్న రోజున కందుకూరు విశిష్ట పురస్కారాలు. కచునాయుడు అమ్మనమల ముద్దుల కొడుకు గాను, కచునాయుడు అన్నమనల ముద్దుల కొడుకు గాను. నరవారి పల్లెలోన జన్మించిన నరవారి పల్లెలోన జన్మించిన మనసున్న నాయకుడండి మన చంద్రబాబు గారు. ఏ నుంచి తీర్చగలరు ఈ జన్మలో ఆయన రుణము, మనసున్న నాయకుడండి మన చంద్రబాబు గారు. మన సకల కళాకారులందరి నుంచి కోరుకుంటూ ప్రజలంతా కలలన్నా ప్రాణంగా చూసే తనకు, ప్రజలంతా కలలన్నా ప్రాణంగా చూసే తనకు. భగవంతుడు ఇచ్చిన వరము సేవ చేయు మంచు వరము, భగవంతుడు ఇచ్చిన వరము సేవ చేయు మంచు వరము. మనసున్న నాయకుడండి మన చంద్రబాబు గారు, మనసున్న నాయకుడండి మన చంద్రబాబు గారు. ఏ నుంచి తీర్చగలము ఏ జన్మలో ఆయన రుణము. కళాకారులం కళా పాఠశాలలో మేము కళాకారులం, సకల కళాకారులం కళా పాఠశాలలో. కళయే మా జీవితం కళలకు మేకంకితం, కళయే మా జీవనం కళలకు మేకంకితం. కాకమే మా జీవన సూత్రంగా ప్రతిఫలం. మేము కళాకారులం సకల కళాకారులం కళా పాఠశాలలో. నా ఆకలి కడుపులపై కంచెలు కనిపిస్తాను, మా ఎండిన భక్తులపై డప్పులు మోగిస్తాను, మా పేగులు పోగలగా కిందిన వాయిస్తాము, మా ఊపిరి కిందిన పొరలిని పలికిస్తాము, ఆ పదములపై పదములు పాటలు పాడిస్తాము, ఆ పదములపై పదములు పాటలు పాడిస్తాము. మా గురువులందరికీ పనులకి మేముస్తాము. మేము కళాకారులం మన కళాకారులం కళా పాఠశాలలో. మేము కళాకారులం సకల కళాకారులం కళా పాఠశాలలో. కళయే మా జీవితం కళలకు నిర్లంకితం, కళయే మా జీవనం కళలకు నిర్లంకితం. కాకమే మా జీవన సూత్రంగా బతుకుగా మేము కళాకారులం సకల కళాకారులం కళా పాఠశాలలో. ఈరోజు తరఫున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. దీనికి సాహిత్య మండలి పూర్తి సాహిత్య మండలి కార్యదర్శి శ్రీపుల్ల గారిని కూడా ఆశీర్వదించ కావాల్సిందిగా కోరుతున్నాం. మనం ఈరోజు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 75వ జన్మదినోత్సవాన్ని ఇక్కడ నిర్వహించుకోవడం జరుగుతుంది. ఎందుకు నిర్వహించుకుంటున్నామంటే ముఖ్యంగా ముందు ఏలూరు శాసనసభ్యుల వారి తరఫున మీకు ఒక చెప్తున్నాను. ఆయన మీకు చాలా మంది తెలుసో తెలియదు,
స్వయాన శ్రీ ఎస్వి రంగారావు గారు, ఎన్టీ రామారావు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి జన్మదినోత్సవం ఖచ్చితంగా రాష్ట్రం అంతా కూడా ఎంత అద్భుతంగా కళాకారులు నిర్వహిస్తున్నానికి కారణం ఏంటంటే, గతంలో ఆయన చెయ్యని కార్యక్రమం లేదు కళాకారుల కోసం. కళాకారులకు పెన్షన్లు ఇచ్చారు, అంతేకాకుండా చంద్రన్న నాటకోత్సవాల పేరుతో నాటక కార్యక్రమాలు నిర్వహించారు, ఉగాది పురస్కారాలు ఇచ్చారు, కందుకూరి పురస్కారాలు ఇచ్చారు, తెలుగు దినోత్సవాన్ని నిర్వహించారు. ఇలా ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో అన్నిటినీ కూడా చంద్రబాబు నాయుడు గారు నిర్వహించడం జరిగింది. అయితే గత 5 సంవత్సరాల కాలంలో కళాకారులకి ఎటువంటి ప్రదర్శనలు ఇవ్వకపోగా, ప్రదర్శన ఇచ్చినటువంటి వారికి ఇవ్వాల్సినటువంటి డబ్బులు కూడా ఏలూరు, ఇక్కడ చాలా మంది కళాకారులు ఉన్నారు, దాంట్లో నేను కూడా ఒక బాధితుడిని. నాకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ₹1,00,000 రావాలి చేసినటువంటి ప్రదర్శనలకి, అలాగే మా నాన్నగారికి రావాలి. కళాకారులు అందరికి కూడా ఆ డబ్బులు మీరు గత ప్రభుత్వంలో చేస్తే మేము ఎందుకు ఇస్తామని గత ప్రభుత్వం మాకు ఆ డబ్బులు మొత్తం ఇవ్వడం మానేసింది. అయితే తిరిగి మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత చంద్రుడు ఉదయించినట్టుగా చంద్రబాబు నాయుడు గారు రావడం, ఇవాళ రావడంతోనే మనకి మొన్న ఉగాది పురస్కారాన్ని అత్యంత అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఏలూరుకి 3 కళారత్న అవార్డులు, 3 కళారత్న అవార్డులు, 2 ఉగాది పురస్కారాలు. కళారత్నంలో పార్వతీ రామచంద్రన్ గారికి, భారతి గారికి హరికథలోను, అలాగే శ్రీ రామారావు గారికి 3 కళారత్న అవార్డులు ఇవ్వడం జరిగింది. అలాగే 2, ఒకటి మా నాన్నగారికి ఉగాది పురస్కారం, అలాగే ఇంకొకరికి మన కవి వారికి కూడా 2 ఉగాది పురస్కారాలు. 5 ఏలూరులో ఆ రోజున అత్యద్భుత చంద్రబాబు నాయుడు గారు ఒక పూట సుమారుగా 200 మందికి ఆయన చేతుల మీదుగా అవార్డులు ఇవ్వడం, ఒక ముఖ్యమంత్రిని వారి కళాకారులను గౌరవించడం అనేది ఆ రోజు నిజంగా చూసాం. దేశంలో ఎక్కడా కూడా అలా జరిగింది. ఎవరో ఒకరికో 2 ఇచ్చి తర్వాత కార్యక్రమం కొనసాగించమంటారు, కానీ మొత్తం అందరికీ ఆయన చేతుల మీద అవార్డులు ఇచ్చి ఆయన సన్మానించారు. అలాగే మొన్న కందుకూరి నాటక రంగానికి సంబంధించి కందుకూరి పురస్కారాల్లో మా పెద్దపాటి రామకృష్ణ గారికి వారు కూడా వచ్చున్నారు. వారికి ఏలూరు నుంచి కందుకూరి విశిష్ట పురస్కారం. అలాగే మా సభ్యులైనటువంటి ప్రసాద్ రాజు గారు సకల కళాకారుల సంక్షేమ సంఘం పాలకొల్లు, వారికి కూడా పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కందుకూరి పురస్కారాన్ని అందుకోవడం జరిగింది. ఇలా కళాకారులకి మళ్ళీ తిరిగి మంచి రోజులు వచ్చే ఈ కార్యక్రమంలో భాగంగా ఏదైతే గుమ్మడి గోపాలకృష్ణ గారు మన అకాడమీకి చైర్మన్గా, నాటక రంగ అకాడమీకి చైర్మన్గా ఉన్నారో, ఆయన మా నాన్నగారికి ఫోన్ చేసి మన రాష్ట్రం అంతా కూడా ఈ ఉత్సవాన్ని అద్భుతంగా నిర్వహించాలి, ఆయన 75 సంవత్సరాల ఉత్సవాన్ని మనం ఎంత అద్భుతంగా నిర్వహిస్తే ఆయన 100 సంవత్సరాల వరకు కూడా కళాకారులకు నిర్విరామంగా ఆయన సేవలు అందిస్తారు, కాబట్టి మనం చేయాలి ఈ కార్యక్రమాన్ని. మీరు చేసిన కార్యక్రమం అంతా కూడా క్లుప్తంగా ప్రతి అంశాన్ని 1-2 నిమిషాల్లో కుదించి ఒక అరగంట నిడివితో నాకు వీడియో పంపిస్తే నేను అన్ని జిల్లాలకు కూడా తీసుకెళ్లి అవకాశం ఉంటే కనుక ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఆ వీడియో క్లిప్పింగ్స్ అది కూడా నేను అందజేస్తానని చెప్పి ఆయన కోరడం జరిగింది. జిల్లా నలుగురు నుంచి కూడా ఇవాళ ఎక్కువ అందరినీ కాకుండా కళారూప ప్రదర్శన చేసేవారిని మాత్రమే పిలవడం జరిగింది. మా సంఘంలో సుమారు 1,500 మంది కళాకారులు, మా నాన్నగారు అధ్యక్షులుగా, నేను కోశాధికారిగా, బాబీ ట్రెజరర్గా ఉండి సుమారు 10 లక్షల రూపాయలు కళాకారుల కోసం నిధిని ఏర్పాటు చేసి, ఎక్కడ కళాకారుడు చనిపోయిన మట్టి ఖర్చుల కోసం ఇమీడియట్ గా 10,000 రూపాయలు పంపిస్తున్నటువంటి ఏకైక కళా సంఘం ఏమైనా ఉందంటే మా సకల కళాకారుల సంక్షేమ సంఘం. అటువంటి సంఘాన్ని ముందుకు నడిపిస్తున్నాం. దానికి మీ అందరి సహాయ సహకారాలు కోరుతూ, అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఎమ్మెల్యే గారిని కోరుతున్నాం. మాకు బుజ్జి అనేది చాలాసార్లు అడిగాం, అయితే ఏలూరు టౌన్లో మీకు ఇవ్వాలి అని చెప్పి ఆయన ప్రయత్నించారు, కానీ అవ్వలేదు. అలా గత ప్రభుత్వంలో ఒక 200 గజాల కళాకారుల కోసం ఎక్కడో బాగేపల్లి లోపల ఇందిరా కాలనీలో సైట్ ఇవ్వడం జరిగింది. కానీ మా అవసరం ఏంటంటే ప్రతినిత్యం కళాకారులు ప్రాక్టీస్ రిహార్సల్స్ చేసుకునేటానికి అందుబాటులో ఉండే విధంగా, అలాగే ఎక్కడి నుంచైనా కళాకారులు వచ్చి ఇక్కడ ప్రదర్శన చేస్తే రాత్రిపూట ప్రయాణం చేసి దూరం వెళ్ళడానికి కష్టం, కాబట్టి అటువంటి వాళ్ళు ఎవరన్నా ఉండడానికి ఒక వసతి కల్పించడం కోసం మేము ఆ ప్రయత్నం చేశాం. అయితే అది దూరం అవడం, ఇంకొకటి ఎవరైతే మాకు అండదండగా ఉండి మమ్మల్ని నడిపించిన వ్యక్తి సెలాకోటి వీరయ్య గారు, ఆయన లేకపోవడం అనేది మా అందరికీ లోటు. ఆయన ఉండుంటే ఈ పాటికి 25 లక్షలైనా 50 లక్షలైనా ఆయన కట్టి తీరేవారు. కాబట్టి దయచేసి మీరు ఆ స్థలాన్ని మేము అక్కడ కట్టే ఓపిక మా కళాకారులకు లేదు. దాన్ని మేము గవర్నమెంట్కి తిరిగి మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఎక్కడైనా టౌన్ పరిధిలో ఒక
ఒక పాడ పడిపోయిన బంగ్లా అయినా సరే, చిన్నది ఏదైనా రెక్కల షెడ్ లాంటిది ఒక 50 గజాలు ఇస్తే మాకు కళాకారులకి నిత్యం రిహార్సల్స్ చేసుకోవడానికి ఉపయోగపడే విధంగా, సమావేశాలు ఏర్పాటు చేసుకునే విధంగా మాకు వీలైతే అవకాశాన్ని కల్పించమని సభాముఖంగా ఎమ్మెల్యే గారిని మన సకల కళాకారుల సంక్షేమ సంఘం తరఫున కోరుతూ, వారి తరఫున కూడా మన ముఖ్యమంత్రి గారికి ఏదైనా అవకాశం ఉంటే కొత్తగా కళాకారుల పెన్షన్. ఇంకొకటి ఏంటంటే, ఇంకొక చిన్న విషయం, గత ప్రభుత్వంలో అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు కళాకారులకు పెన్షన్ ఇచ్చారు. కళాకారుడిగా పెన్షన్ ఇస్తేనే అతను కేంద్ర ప్రభుత్వం పెన్షన్కి అర్హుడు. కానీ గత ప్రభుత్వంలో కళాకారులు లేరు, వికలాంగులు లేరు, వృద్ధాప్యులు ఏమీ లేదు, ఏదైనా ఒకటే పెన్షన్ అని చెప్పి ఉన్నటువంటి పెన్షన్లన్నీ సామాజిక పెన్షన్లు కింద మార్చేశారు. మొన్న కుటుంబంలో ఇద్దరికి వచ్చే పెన్షన్లు కూడా తీసేసి ఒకటి సామాన్య, అందువల్ల చాలా మంది సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళి ఆ పెన్షన్ తీసుకునే అర్హతను కోల్పోయారు. కాబట్టి దయచేసి మళ్ళీ కళాకారుడికి కళాకారుడి పెన్షన్ గా ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం కళాకారుడిగా గుర్తింపించింది కాబట్టి కేంద్ర ప్రభుత్వం పెన్షన్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తిరిగి వాటిని పునరుద్ధరించే విధంగా వీరి ద్వారా, ఎమ్మెల్యే గారి ద్వారా మనం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్దామని తెలియజేస్తూ, మా అందరికీ శుభాకాంక్షలు మీ ద్వారా చంద్రబాబు నాయుడు గారికి మా అందరి తరఫున అందజేయాలని ఎమ్మెల్యే గారిని వారిని కోరుతున్నాం సభాముఖంగా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అది ఈ సమావేశానికి ఇచ్చేసిన కళాకారులకి, అలాగే వేదిక నుంచి భక్తులు పెద్దలకి, అలాగే వేదిక మీద ఉన్న కళాకారులకి అందరికీ కూడా నా నమస్కారాలు. ఏదైతే కళాకారుల సేవా సంక్షేమ సంఘం వారి ఆధ్వర్యంలో మరి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటామని చెప్పి మన ఏదైతే ఏలూరు సంక్షేమ సంఘం వారు కోరారో తప్పనిసరిగా దానికి వస్తానని చెప్పాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒక వరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, అలాగే మీ కళాకారులకు కూడా మరి ఏ విధమైన ఇదివరకు నుంచి కూడా లోపల 17 సంవత్సరాలు చేసినప్పుడు కానీ, అలాగే ప్రతి సంవత్సరం కూడా ఎలక్షన్ వచ్చినప్పుడు మరి కళాకారులను ఏ విధంగా ప్రోత్సహించారనేది మీరు అందరూ కూడా చూశారు. ఎప్పుడు కూడా ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే కళాకారుల వల్ల ప్రజలకు ఏదో ఒక సందేశం ఇవ్వాలనే ఉద్దేశంతో, వాళ్ళు కళల ద్వారా అయితేనే ప్రజలకు ఎక్కువ ఉద్దేశంతో అనేక కార్యక్రమాలు కూడా చేయించడం జరిగింది. మరి గత ప్రభుత్వం అనేది మరి చీకటి రోజులు, దాన్ని మళ్ళీ మనం గుర్తుంచుకోవడం అనేది వ్యర్థం. ఆ 5 సంవత్సరాలు మన జీవితంలోంచి తొలగిపోతేనే బాగుంటుంది అనేది నేను వేదిక ద్వారా మీ అందరికి కూడా చెప్పడం జరుగుతుంది. ఏదైతే మీ అందరికీ పెండింగ్ లో ఉన్నాయో తప్పనిసరిగా నేను కూడా రిప్రజెంటేషన్ పెట్టి అందించడం జరిగింది. కొద్దిగా ఆర్థిక పరిస్థితులు చూస్తే అవి పెండింగ్ ఉన్నాయి తప్పితే ఏదైతే లోన 2019 వరకు పెండింగ్ లో ఏ ఉన్నాయో అవి కళాకారులకు రావాల్సిన అన్ని అమౌంట్లు కూడా త్వరలోనే మీ అందరికీ కూడా అంతే మీకు సందర్భంగా తెలియజేస్తారు. ఎందుకంటే మీరు ఎంతో శ్రమ వచ్చి ఆ రోజుల్లో ప్రభుత్వం చేస్తున్న పనులన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళడం జరిగింది. దురదృష్టవశాత్తు నెగిటివిటీ ఉంటది, ఎందుకంటే ప్రజలు ఏదో ఇంకా ఆశతో ఉంటారు, ఊహలు అనేకమంది ఉంటాయి. కాబట్టి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు చేసింది కనిపించలే. మరి ఈ రోజు 2019 నుంచి 24 వరకు చూసుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు గొప్పతనం అంటే తెలిసింది. కాబట్టి ఆ రోజున ఓడించిన దానికి 3 రెట్టింతో గెలిపించి ఆయన రుణం తీర్చుకున్నారని మనం అందరం కూడా గుర్తుంచుకోవాలి. అలాగే మీరు ఏదైతే స్థలం అక్కడ అంటే మీరు అక్కడ వెళ్తాం అనేది మీరు కుదిరేది కాదు. మాదేపల్లి వెళ్ళి మీరు అక్కడ కళాకారులుగా ప్రాక్టీస్ చేయడం అనేది కుదిరేది కాదు. తప్పనిసరిగా ఒక 50 గజాలు మీకు అనేది డెఫినెట్ గా ఒక సంవత్సరంలోపు మీకు కేటాయించడం జరుగుతుంది. ఎందుకంటే తక్కువ స్థలమే కాబట్టి మీ అందరికీ అందుబాటులో ఉండేటట్టుగా డెఫినెట్ గా ఆ స్థలాన్ని అనేది మీకు అందజేస్తానని సందర్భంగా తెలియజేస్తాను. నేను కూడా కళల పట్ల అవగాహన ఉన్నవాడిని, కళారంగం. ఎందుకంటే నేను కూడా సినిమా ఫీల్డ్కి వెళ్ళినప్పుడు శ్రీరంగారావు మద్రాసులో ఉండగా నేను కూడా ఆయన చనిపోయిన తర్వాత చాలా సార్లు వెళ్తాం కూడా జరిగింది. నేను కూడా ఆర్థికంగా వీళ్ళకి చేయి తెలుస్తానని చెప్పా. మొట్టమొదటి సంవత్సరంలో నాకు కూడా అనేక ఖర్చులు ఉండటం వల్ల ఇవ్వలేకపోయాను. డెఫినెట్ గా ఏదైతే ఆ స్థలం కేటాయించినప్పుడు ఆర్థికంగా కూడా దాన్ని కట్టుకోవడానికి నా వంతు సహకారం అందిస్తానని సందర్భంగా కూడా తెలియజేయడం జరిగింది. ఎందుకంటే దీన్ని అందరూ కూడా, ఎందుకంటే కళలు అంతరించిపోతున్నప్పుడు కళల్ని ఎదరక తీసుకెళ్లాలని చెప్పి మరి ఏలూరు సేవా సంఘం వారు కానీ, అలా జిల్లా వారు కానీ అనేక కార్యక్రమాలు వైమత్యాలు అనేది జరుగుతుంది. నేను చాలా కార్యక్రమాలకి నేనే రాలేకపోయాను, ఎందుకంటే అనేక కార్యక్రమాలు ఉండటం వల్ల. అంతేగాని కళల మీద నాకు శ్రద్ధ లేక కాదు. డెఫినెట్ గా ఏ విషయంలో అయినా సరే నాకు ప్రాముఖ్యత అక్కడ ఉంటే మీరు తప్పనిసరిగా అటెండ్ అవ్వాలన్న కార్యక్రమానికి ఎట్టి పరిస్థితుల్లో వస్తాను. ప్రతిదానికి కూడా నా సహకారం మీకు ఎప్పుడు కూడా ఉంటుందని మీ అందరూ కూడా తెలుసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి చంద్రబాబు నాయుడు గారి జన్మదిన సందర్భంగా
మరి ఆయనకు ఒక జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ మీ కళాకారుల తరపున అందరికీ కూడా నమస్కారాలు. నుంచి 2004వ సంవత్సరంలో ఆ ముందు రేకులతో ఉన్నటువంటి వరండాని ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని సరిపోతుందో వేసేసి దాన్ని విస్తీర్ణం చేయాలనే ఉద్దేశంతో మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో వినిపిస్తున్నారు. పాలనకు నారాజనబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉత్తముడు ఏ లోటు రాకుండా ఎల్ల ప్రజానికి సుఖ శాంతులందించు శుభకరుడు కారణ జన్ముడు భారతావనిలో తెలుగింట పుట్టిన భారతావనిలో తెలుగింట పుట్టిన రాజకీయాలలో
ఉన్న ధోరణి ఆశావహముగా నలను చూడే సకల మనందరి తరఫున కూడా ఏలూరు శాసనసభ్యులైనటువంటి శ్రీ పటేటి చంద్రి గారికి, అలాగే విచ్చేసినటువంటి మార్కెట్ యాదవ్ చైర్మన్ గారికి, సారథ గారికి, అలాగే తెలుగు ప్రసాద్ గారికి థ్యాంక్ యూ సార్. మరి అందరికీ కూడా నమస్కారం. ఈరోజు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన సందర్భంగా మరి ఏలూరు నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అందులో భాగంగానే ఏలూరు తెలుగుదేశం పార్టీ క్యాంప్ ఆఫీస్లో కార్యకర్తలు నాయకుల మధ్యన కేక్ కట్ చేసిన తర్వాత పేదలందరికీ కూడా అన్నదానం అలాగే బట్టలు చీరలు పంపిణీ చేయడం అనేది జరిగింది. విహాన్ చారిటబుల్ ట్రస్ట్లో మరి అన్నదానం చేయడం, అలాగే ఏదైతే ప్రేమాలయంలో అందరికీ కూడా వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా బట్టలు అందించడం, అలాగే వేదరాజ్ సెంటర్లో ఉన్న వృద్ధాశ్రమంలో కూడా వాళ్ళకు కూడా బట్టలు అందించడం జరిగింది. అలాగే ఏదైతే ఇవాళ అందరికీ కూడా ప్రభు బిడ్డలు అయిన వాళ్ళు పండగ చేసుకుంటున్న సందర్భంగా మరి చర్చికి వెళ్ళి కూడా వాళ్ళ దీవెనలు కూడా చంద్రబాబు నాయుడు గారు నుండు నూరేళ్ళు ఉద్దేశంతో మరి వాళ్ళ ప్రభు దీవెనలు కూడా తీసుకోవడం జరిగింది. అలాగే ఈ రోజున ఏదైతే కళాకారుల సంఘం ఆధ్వర్యంలో మరి చంద్రబాబు నాయుడు గారికి పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేయడం కూడా ఇక్కడ జరిగింది. ఆ కార్యక్రమం కూడా పాల్గొని వాళ్ళందరికీ కూడా ఏదైతే చంద్రబాబు నాయుడు గారి జన్మదిన శుభాకాంక్షలు వాళ్ళందరి తరఫున కూడా చేసి డెఫినెట్గా రేపు రాబోయే రోజుల్లో కళాకారులను తెలుగుదేశం పార్టీ ఆదరిస్తారనేది వాళ్ళకి కూడా ఒక నమ్మకం ఉంది. లోగడ ఉన్న ఏదైతే బకాయిలు ఉన్నాయో ఆ బకాయిలు కూడా వాళ్ళకి తీర్చే విధంగా మా శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేస్తామని చెప్పి వాళ్ళకు కూడా హామీ జరగడం జరిగింది. ఏదైనప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు అనేది రాష్ట్ర ప్రజలకి ఒక వరం. ఆయన నుండు నూరేళ్ళు 100 రోజులు పుట్టినరోజులు చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు అదృష్టవంతులు. డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1గా, ఎందుకంటే నెంబర్ 2గా ఆయన వచ్చిన 1 సంవత్సరంలోనే తీసుకెళ్లారు. డెఫినెట్గా నెంబర్ 1గా ముందు ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దారని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది.
మండలిలో ఆవిడ ఎందుకంటే గతంలో నేను మన వెంకటేశ్వర స్వామి టెంపుల్లో నక్షత్రుడు పాత్ర చూశాను. హరిచంద్రుడు నక్షత్రుడు ఏ పాత్రనైనా అవలీలగా చేయగలిగినటువంటి నటి. అలాగే మా ఏలూరు జిల్లా కళాకార సంఘ అధ్యక్షుడు కోటిపల్లి నాగేశ్వరరావు గారు ప్రముఖ ఆహ్వానిస్తూ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. వారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సుధాకు మరొక అంశం
లేదురా. అబ్బాయి ఉంటే భయపడేవాడి. నాకెందుకనే భావన ఉంటుంది కానీ సిపాయికి ఉండదురా. ఎందరో ప్రాణాలు అర్పించారురా. నీ కోసం, నా కోసం, ఈ దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసి స్వతంత్రాన్ని తెచ్చిపెట్టారురా. ఆ తెచ్చిపెట్టిన పవిత్రమైన స్వాతంత్ర్యాన్ని ఈనాడు స్వాతంత్రం అంటే అర్థం తెలియని, చదువుకు తెలియని కొంతమంది ఎదుగుతున్నారురా. స్వరాజ్యాన్ని స్వభాజ్యం చేసుకుని తుడుకుంటూ ఉంటే చూస్తూ ఊరుకుంటారట. ఈ దేశం కోసం సత్యాగ్రహ చేయటానికి మనం గాంధీ పుట్టారురా. చూడరా, చూడు ఆ మహానాయకుల చిత్రపటాలు. వాటిని ఇంట్లో పెట్టింది అలంకారానికి కాదురా, గుండెకు గుర్తు చేయటానికి, ఆత్మ మనిక్షణం నేర్పించడానికి. 45 ఏళ్ల క్రితం మనం బానిసలమని ఈ ప్రతి వాళ్ళకి తెలియదురా. గురుదం అంటే పెదవాడ పక్కన ఒక ఊరని, మహాత్మా గాంధీ అంటే ఒక తాతని మాత్రమే వాళ్ళకు తెలుసు. ఈ పసివాళ్ళు పెద్దవాళ్ళు అయ్యేసరికి జాతి కోసం వాళ్ళ బాధ్యత వాళ్ళకు తెలియాలి. అందుకే ఈ మహనీయుల కథలు చుక్కుల పద్ధతుల రోజు వినిపించాలి. పుణ్యభూమి ఆదేశం నమో నమామి, అన్యభూమి ఆదేశం సదా స్మరామి. పుణ్యభూమి ఆదేశం నమో నమామి, అన్యభూమి ఆదేశం సదా స్మరామి. నన్ను కన్న ఆదేశం నమో నమామి, అన్నపూర్ణ ఆదేశం సదా స్మరామి. మానవుల కన్న తల్లి ఆదేశం, మహోజ్వలిత చరిత కన్న భాగ్యోదయ దేశం ఆదేశం. పుణ్యభూమి ఆదేశం నమో నమామి, అన్యభూమి ఆదేశం సదా స్మరామి. ఛత్రపతి ధ్వజమెత్తిన ప్రజాపతి, మతోన్మాద శక్తులు చురచత్తులు చడిపిస్తే, మానవతుల మాంగళ్యం అడుగ కలుపుతుంటే, ఆ క్షుద్ర రాజకీయానికి ముద్ర నేత్రుడై లేచి, మాతృభూమి నుదుటిపై నెత్తుడి తిలకము దిద్దిన మహావీరుడు, సార్వభౌముడు. శాంతుల సింహగర్జన, భయంకరుడు కంట బ్రహ్మణ, అతి వీర భాగ్య వంశాంకుల సింహగర్జన. ఎందుకు కట్టలు వర్షిస్తూ నాను కోసమా, నీరు పెట్టావా, కోట కోసమా, కుప్పలు వచ్చావా? ఒరే తల్లుగా కష్టజీవుల ముచ్చుబడి బతికే నీకు శిస్తు కట్టలుగా అని పెడకడ సంకెళ్ళు తెంచి స్వరాజ్య పోరాటమించి ఉరి కొయ్యల ముక్కుపాలు తాగాడు. కన్న భూమి ఒడిలోనే ఒడిగాడు. పుణ్యభూమి ఆదేశం నమో నమామి, అన్యభూమి ఆదేశం సదా స్మరామి. నన్ను కన్న ఆదేశం నమో నమామి, అన్నపూర్ణ ఆదేశం సదా స్మరామి. అదిగదిగో ఆకాశం భళ్ళున తెల్లారి, వస్తున్నాడదిగో మన అగ్గి పిడుగు అల్లూరి. ఎవరు మారా భరత జాతిని కప్ప
తలచితే వందే మాతరం వందే మాతరం వందే మాతరం అన్నది ఆకాశం అజాతీయుడు పౌరు దళపతి నేతాజీ అఖండ భరత జాతి కన్నాలో శివాజీ సాయుధ సంగ్రామమే న్యాయమని స్వతంత్ర భారతావని మన స్వర్గమని ప్రతి మనిషి ఒక సైనికుడై ప్రాణార్పణ చేయాలని ఎంతో ఫౌజు జైకుందని అడిగాడు కలసి కలసి కనుమరుగైపోయాడు జోహార్ జోహార్ సుభాష్ చంద్ర బోస్ జోహార్ జోహార్ సుభాష్ చంద్ర బోస్ గాంధీజీ కలలు కన్న స్వరాజ్యం సాధించే సహనంలో ఆన జ్యోతి వెలిగే ధృవతారల కన్నది దేశము చరితార్థుల కన్నది నా భారతదేశం నా దేశం పుణ్యభూమి నా దేశం నమోనమామి ధన్యభూమి నా దేశం సదా స్మరామి నన్ను కన్న నా దేశం నమోనమామి అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న సందర్భంగా గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మరి సకల కళాకారుల సంఘం మన జిల్లాలో ఉన్నటువంటి అందరూ కూడా కళాకారులందరూ కూడా ఒకే వేదిక మీద ప్రదర్శనలో చాలా అద్భుతంగా అనిపించింది. విడివిడిగా కార్యక్రమాలు ఇద్దరు చూస్తే కానీ అన్ని కార్యక్రమాలు ఒక చోట జరగడం అనేది చాలా గొప్ప ఆలోచన. అది కుమ్మడి గోపాలకృష్ణ గారు రాష్ట్ర వ్యాప్తంగా చేయమంటే ఇక్కడ ఇనిషియేటివ్ తీసుకుని మా జిల్లాలో రామారావు గారు అలాగే కాన్సూపర్ గారు టీము అద్భుతంగా ఇక్కడ ప్రదర్శన ఏర్పాటు చేశారు. అందరికి కూడా మరి ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ సకల కళాకారుల సంఘం తరఫున ఇది ఇంకా పటిష్టం చేయాల్సిన ఉంది. ఏ కళాకారుడు కూడా జీవిత చరమాంగంలో ఎటువంటి ఇబ్బంది పడకూడదు. ముఖ్యంగా కుటుంబ సభ్యులు కళాకారుడు సమాజం కోసం తన జీవితాన్ని కొవ్వొత్తిలాగా చేస్తే ఆఖరిన డబ్బు కోసం ఎక్కడ కూడా ఆలోచించడం నిజమైన కళాకారుడు. అట్లాంటి జీవిత చరమాంగంలో చాలా మంది పేద కళాకారులు ఆఖరి రోజుల్లో చాలా ఇబ్బంది పడటం అనేది రామారావు గారు కామశంకర్ గారు కొంతమంది సంఘంలో ఉన్న ముఖ్యులు గుర్తించి జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ ఎవరికి ఏ ఇబ్బంది ఉండకూడదని చెప్పేసి ఒక నిధిని ఏర్పాటు చేసి అట్లాంటి వాళ్ళకి ఆపద సమయంలో మేమున్నాం అనేటువంటి భరోసా కోసం కార్యక్రమాన్ని చూస్తున్నారు. దీన్ని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి మనం అనేక మంది దాతల్ని దీంట్లో మనం ఆహ్వానించి మరి మరింత భరోసాని కళాకారులు ఇవ్వడానికి మనం అందరం కూడా కృషి చేద్దామని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తూ మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాం. అలాగే అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ సార్. వెంకపాలెం మండలం కళాకారులందరికీ మనవి. మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి యొక్క జన్మదినోత్సవం సందర్భంగా భాగవతోత్తములైన హరిదాసులను భావించి ఈ వేదిక మీద మమ్మల్ని పాటించడానికి మేము నిజంగానే హరిదాసులు అండి. ప్రభరాణి సరస్వతి విష్ణు కావ్యాని కలకలవాణి వాణి వాణిరో
పావన జయ జయ పరమానంద పావన జయ జయ పరమానంద గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైర్, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా
శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు.